మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పిట్టల రవీందర్ ముద్రాజ్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థి అయిన పెసరి కుమారస్వామిపై విజయం సాధించారు. మొత్తం 146 ఓట్లకు గాను కుమారస్వామికి 56 ఓట్లు రాగా రవీందర్కు 87 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అలుగునూరులో గెలుపొందిన రవీందర్ను మత్స్యకారులు గజమాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ముద్రాజ్ సోదరులకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మత్స్య కార్మికుల ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల్లో ఇలా నాకు ఘనంగా విజయం పొందుపరిచినటువంటి కరీంనగర్ జిల్లా మత్స్య కార్మికుల సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, గతంలో ఈ పదవీ కాలం ముగిసి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇది ఖాళీగా ఉన్నది. మరి అదే ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఒకటే రిజిస్ట్రేషన్ తోటి ఈ కరీంనగర్ జిల్లా సొసైటీగా ఉండే, ఇప్పుడు బైబిలైజేషన్ అయిన తర్వాత ఏ జిల్లా కాదు జిల్లా అయితే 4 జిల్లాలు అయిన తర్వాత ఆ జిల్లాలో కొత్తగా సొసైటీ నెంబర్ చేయించుకొని అక్కడ ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగినది. అలాగే అదేవిధంగా కరీంనగర్ జిల్లా కొత్త సొసైటీ కొరకు ఇక్కడ కూడా ఎన్నికలు జరగడం జరిగినది. ఈ ఎన్నికలలో కరీంనగర్ జిల్లాలో మత్స్యకార సంఘాలు మరియు ముదిరాజు బంధువులు మరియు ముదిరాజు నాయకులందరూ నా వెన్నంటూ ఉండి నన్ను అధిక మెజార్టీ గెలిపించిన వీరందరూ, నాకు సహకరించిన వీరందరికీ పేరు పేరున ఇలా గుర్రాల మలేషియా కానీ, నారాయణ కానీ, తర్వాత మా గంగ కనకన్న కానీ, ఇక్కడ ఉన్న పెద్దలు పేరు పేరు ప్లీజ్ అనుకోకుండా సీన్ కానీ మీ అందరికీ పేరు పేరున నన్ను అధిక మెజార్టీతో గెలిపించిన ప్రత్యేక ధన్యవాదాలు.